వస్తుందా? వస్తుంది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరి గురువైన వంశీకిరణ్ మాస్టర్ గారికి, అలాగే మన గురువుగారైన హేమ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీరామచంద్రుల వారికి, సీతామాతకి, లక్ష్మణ స్వామికి, అలాగే హనుమంతుల వారికి, ఇంత గొప్ప కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం లాస్ట్ క్లాస్‌లో రాముని గురించిన కొన్ని గుణాలు తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఇవాళ మరికొన్ని గుణాల గురించి తెలుసుకుందాము. మనకందరికీ తెలిసే రాముడు ఎక్కడ జన్మించాడో, ఆహ్, ఆయన రాజ్యం గాని అదంతా కూడా మనకి చరిత్ర కొంచెం తెలిసిందే గదా! సో, ముఖ్యంగా రామతత్వం అనేది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, రామో విగ్రహవాన్ ధర్మః. అంటే ధర్మం అంటే ఏమిటో ఆచరించి, నడిచి చూపించిన వాడు రాముడు. మనకి శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే, ధర్మం అంటే ఏమిటి? మనం ధర్మాన్ని ఎలా ఆచరించాలి? ఒక మానవుడు ధర్మాన్ని ఆచరించి ఎలా ఉన్నతంగా ఉండాలి అనేది శాస్త్రాల్లో ఉంటుంది. కానీ మనం అందరం గూడా శాస్త్రాలు చదివి వాటిని ఆచరించడం అనేది చాలా కష్టం. అంటే ప్రతి ఒక్కరు గూడా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా చదవలేరు గదా! సో, అందుకని ప్రతి ఒక్కరు అలా చదవడం చాలా కష్టం. కానీ ఎవరైనా దాన్ని ఆచరించి, చదివి ఆచరించి చూపించారనుకోండి మనకి ఈజీ అవుతుంది కదా! అంటే ఆ ధర్మాన్ని ఆచరించి చూసినామనుకోండి, మనం అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలా చేశారు, ఏంటి అనేది మనం వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అది కొంచెం ఈజీ. అంటే మనందరికీ తెలుసు కదా! చాలామంది కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. లేదా ఏమంటారు? ఆహ్, హ్మ్. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళుంటారు. అబ్దుల్ కలాం గాని, మోడీజీ గాని, లేదంటే కొంతమంది మహర్షులు, గురువులు వీళ్ళందరూ చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తారు గదా! అలాగనమాట. ఎందుకు వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతాము. ఎందుకంటే వాళ్ళు వేటినైతే ఆచరించి అట్లా ఉన్నతంగా ఎదిగారో వాటిని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతాం. ఓహో! మనము వాళ్ళలాగా అవ్వాలంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం చేశారు, అందుకు ఏ విధంగా కృషి చేశారు అనేది మనం తెలుసుకొని దాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు క్లాస్ రూమ్స్‌లో పాఠాలు ఎలా చెప్పేవారు? బ్లాక్ బోర్డ్స్ ఉండేవి. వాటిపైన చాక్‌పీస్‌తో రాసి కొన్ని కొన్ని బొమ్మలుంటే డ్రా చేసి చూపించేవాళ్ళు. అలాగా మనకి ఆ పాఠ్యాంశాల్లో ఉన్న భావాన్ని ఆ నాలెడ్జ్‌ని మనకి గురువులు అందించేవారు. కానీ ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఇప్పటి కాలంలో ఏమైపోయింది అంటే మొత్తం వర్చువల్స్ వచ్చాయి. అంటే స్క్రీన్స్ వచ్చాయన్నమాట. మొత్తం డైరెక్ట్‌గా రాయడము అలా ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా వీడియో వేసి దాన్ని ఇంకా వివరంగా వాటిని అర్థమయ్యే రకంగా గురువులు బోధిస్తున్నారు ప్రస్తుత కాలంలో. అంటే ఒకప్పుడు బోధనతో పోలిస్తే ఇప్పుడు చాలా ఈజీ పిల్లలకు అర్థం చేసుకోవడం గాని, ఇంకా దాని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. అలాగా శాస్త్రాలలో ఉన్న మర్మాలను, శాస్త్రాల్లో ఉండే ధార్మిక విషయాలను రాముడు స్వయంగా ఆచరించి మానవాళికి చూపించాడనమాట. అందుకే ఆయన్ని ఆదర్శ వ్యక్తిగా, అలాగే పురుషోత్తముడని రాముడిని సంబోధిస్తారు. ఎందుకు అంటే ఆయన శాస్త్రాల్లో ఉన్న ధర్మాన్ని నేర్చుకొని వాటిని ఆచరించి చూపించాడు మనందరికీ కూడా. అందుకే మనందరికీ గూడా ఎంతో ఆదర్శవంతమైన వాడు రాముడనమాట. అయితే రాముడు ఒక సామాన్య మానవుడు మాత్రం కాదు. ఇది మనకందరికీ తెలుసు. ఆయన స్వయంగా భగవత్ స్వరూపం. కానీ అజ్ఞానులకి రాముడు భగవంతుడు అనంటే నమ్మరు. ఆయన గూడా మనిషే అని అంటారు. ఎందుకంటే మనకున్న అజ్ఞానం వలన. అయితే మరి మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది? మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆయన లీలల గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనకి వినయం ఉండాలి. ఏదో మనకున్న చిన్న చిన్న నాలెడ్జ్‌తో భగవంతుడంటే అట్లా, భగవంతుడు ఇట్లా గాని వాదన చేయకుండా ఆయన గురించి, ఆయన తత్వం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనకి వినయం ఉండాలి. ఆ వినయంతో గురువును ఆశ్రయించాలి. మనం ఒక గురువు ద్వారా మాత్రమే సరైన జ్ఞానాన్ని పొందగలుగుతాం. అందుకే ఇప్పుడు రాముడు గాని, కృష్ణుడు గాని వాళ్ళు అవతార పురుషులైనా కూడా డైరెక్ట్‌గా వాళ్ళు ఏది చేయలేరు.
చిన్నతనంలోనే గురువుని ఆశ్రయించి, గురువు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని, సకల విద్యలను నేర్చుకొని, వాటిని ఆచరించి చూపించారు. కాబట్టి మనం ఏది నేర్చుకోవాలన్నా ఒక గురువు ద్వారా మాత్రమే నేర్చుకున్నప్పుడే అది సంపూర్ణంగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే గురువుని ఆశ్రయించి వినయంతో మనం కోరాలి గురువుని జ్ఞానం ఇవ్వమని. అక్కడ గూడా మనం డిమాండ్ చేయడము, నేనొచ్చాను గదా చెప్పాలి అనే రకంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎంత వినయంగా ఉంటే అంత చక్కగా మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. అప్పుడే ఆ గురువుల ద్వారా మనకేమవుతుంది అంటే భగవతత్వం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రామాయణంలో ఉన్న భగవతత్వం గాని, మహాభారతంలో ఉన్నది గాని మనకి గురువుల ద్వారా మాత్రమే సరైన అవగాహన అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్ ఉన్నారు. వంశీ సార్ ఉన్నారు. ఇప్పుడు మనకి మహాభారతంలో పాత్రల గురించి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది వింటే అసలు మనకి ఆశ్చర్యమేస్తుంది. అంటే ఇట్లాంటి ఒక కోణం గూడా ఉంటుందా? అందులో ఇంత జ్ఞానం ఉందా అనేది. నాకైతే తెలీదసలు. మామూలుగా మనం చూసింది, విన్నంత వరకి ఎప్పుడు ఒకే రకంగా ఉంటది. దుర్యోధనుడంటే ఒక నెగెటివ్ క్యారెక్టరే. శకుని అంటే ఒక నెగెటివ్ క్యారెక్టరే. అనే కోణంలోనే మనకు తెలుసు. అది కూడా ఆధ్యాత్మికంగా తెలీదు వాళ్ళ గురించి. భౌతికంగానే తెలుసు. భౌతికంగానే మనం వాళ్ళని చూస్తాం. కానీ ఇప్పుడు మన గురువున్నారు, వంశీ సార్ ఉన్నారు. ఒక్కొక్క పాత్ర గురించి ఎన్ని కోణాల్లో వివరించారు ఆధ్యాత్మికంగా. ఒక నెగెటివ్ క్యారెక్టర్‌లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అవగాహన చేసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంటుంది. ఆ విధంగా మనము ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి సరైన జ్ఞానం అనేది మనకి అందుతుంది. అయితే రాముడు సామాన్యమైన మానవుడేం కాదు. కానీ మానవ జన్మ ఎత్తాడు కాబట్టి అందరూ ఆహ్, మానవుడనే అంటారు. రాముడు ఎక్కడ కూడా నేను దేవుడినని గాని, నేను పరమాత్మనని గాని చెప్పుకోలేదు. అయితే మరి భగవంతుని లీలలు ఎలా ఉంటాయనేది మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాముడు మానవ అవతారం ఎత్తినా కూడా ఎక్కడ గూడా ఆయన ఆ మహిమలు చూపించలేదు. కానీ జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని చూసి మనమే అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవెలా ఉంటాయంటే, ఇప్పుడు మనకందరికీ తెలుసు వాలి ఎంతటి బలశాలియో, ఎంత పరాక్రమవంతుడో, ఎంతటి యోధుడో మనందరికీ కూడా తెలుసు. అయితే అట్లాంటి వాలికి కూడా ఒక సాలగ్రామ వృక్షాన్ని పెకిలించాలంటే చాలా కష్టమంట. అంతటి బలశాలికి గూడా ఒక వృక్షాన్ని, ఒక సాలగ్రామ వృక్షం మరి అదెంత పెద్దగా ఉంటుందో తెలీదు. అంతటి బలశాలికే అదంత కష్టమైన పని అంటే అదెంత పెద్దగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో ఊహించండి మాస్టర్స్. కానీ రామచంద్రమూర్తి అట్లాంటి 7 సాలగ్రామ వృక్షాలని ఒకే ఒక బాణంతో పెకిలించి వేశాడంట. కానీ చూడ్డానికి సాధారణమైన వ్యక్తిగానే కనిపిస్తాడు మనకి. కానీ 7 చెట్లని ఒకేసారి పెకిలించి వేస్తాడంట. మరి అంతటి పరాక్రమవంతుడైన రాముడు సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఆహ్, వాలి చేతిలో ఓడిపోతాడు గదా! సుగ్రీవుడు. వాలి చేతిలో ఓడిపోయి ప్రాణ భయంతో పారిపోతాడు. వాలి దగ్గర నుంచి పారిపోతాడు. అట్లా పారిపోయిన సుగ్రీవుడిని సలహా నాకు నీకు సహాయం కావాలని రామచంద్రమూర్తి అడుగుతాడు గదా! అంటే మరిప్పుడు వాలి చేతిలో ఓడిపోయాడు అంటే ఆయన కంటే తక్కువ బలము, తక్కువ స్ట్రెంత్ ఉన్నది సుగ్రీవుడికి. కానీ అంటే మరి రామచంద్రమూర్తి ఎంత పరాక్రమవంతుడు. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి అంత తక్కువ స్థాయిలో ఉన్న సుగ్రీవుడిని సహాయం కోరాడు. మనం ఊహించగలుగుతామా అసలు? ఈ కోణంలో ఎప్పుడు గూడా ఊహించలేము. కాబట్టి భగవంతుడు ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన లీలలు అర్థం చేసుకోవాలి అంటే మనకి ఆ కృప ఉండాలి. ఆయన నామం జపించాలన్నా గూడా మనకి ఆ కృప భగవంతుడి కృప అనేది ఉండాలి. కాబట్టి మనం ఈ మాత్రం తెలుసుకుంటున్నాము అంటే మనందరి పైన ఆ రామచంద్రమూర్తి కృప ఉందని నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పటికి వణుకొస్తుంది చెప్పాలి. ఇది చెప్పాలి అంటే ఎందుకంటే నాకు ఎంత అర్హత ఉందో నాకు తెలీదు. రాముడి గురించి ఎక్కువగా గూడా నాకు తెలీదు. అంటే మామూలుగా మాత్రమే తెలుసు. కానీ అయినా గూడా నాకు ఈ చక్కటి అవకాశం ప్రకృతి నాకిచ్చింది. అందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా రామతత్వం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఒక పాలకుడు రాజ్యాన్ని ఎలా పాలించాలి? ఇప్పటి కాలంలో ఇవన్నీ గూడా తప్పకుండా
తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు పాలకులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. కానీ ఒక పాలకుడు ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి. అలాగే గృహస్థు కర్తవ్యాన్ని అంటే కుటుంబ జీవితాన్ని ఎలాగా నిర్వర్తించాలి. అందులో మనకున్న కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాలి. అలాగే జీవిత భాగస్వామి పట్ల ఓర్మితో అంటే ఓర్పుతో ఎలా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న మాట గొడవ కూడా కాదు. ఒక చిన్న మాట వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళు విడిపోవడాలే చూస్తారు గానీ ఎప్పుడు గూడా ఆహ్, కాస్త ఓపికతో ఉండి, ఆ సమస్యను తీర్చుకుందాం అన్న కోణంలో అయితే ఇప్పుడు 90% లేరనే అనిపిస్తది ఇప్పుడు కాలంలో చూస్తే. కానీ అట్లాంటి వాళ్ళు గూడా రాముడిని చూసి నేర్చుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల. అంత పెద్ద సమస్య వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. అయినా గూడా ఎంతో ఓర్పుతో ఉండి, మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అది నేర్పిస్తుంది. అలాగే అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి? ప్రజలకు నచ్చిన విధంగా ప్రభువు ఎలా ఉండాలి? ఎలా వాళ్ళని అర్థం జేసుకోవాలి? ఏ విధంగా ప్రజల సంతోషానికి ఆహ్, పాటుపడాలి అన్నది ఇవన్నీ కూడా రామతత్వం గాని, రాముడు గాని మనకు రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మాస్టర్స్ ఇవన్నీ. మరి ఇన్ని కోణాలను చూపించగలిగిన రాముడిలో ఎలాంటి గుణాలున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఎలాంటి గుణాలుంటే రాముడు ఇలా ఉండగలడు? ముఖ్యంగా రాముని గురించి 16 గుణాలు రాముడిలో ఉన్నాయని చెప్తారు. అంటే శాస్త్ర ప్రకారంగా 16 గుణాలను ముఖ్యంగా వర్ణిస్తారనమాట. అంటే మామూలుగా చూడండి ఇప్పుడు మనం ఒక పెళ్లి కుదిరిందనుకోండి. అబ్బాయి, అమ్మాయి జాతకాలు చూపించినప్పుడు వాళ్ళిద్దరికి 21 గుణాలు కలిసాయి, 24 గుణాలు కలిసాయి అని అంటారు. అంటే ఒక సాధారణమైన మనిషిలోనే 21, 24 గుణాలు ఉన్నాయంటే మరి అలాంటి శ్రీరామచంద్రమూర్తిలో 16 గుణాలే ఉన్నాయని డౌట్ రావచ్చు. కానీ అది శాస్త్ర ప్రకారంగా మాత్రమే చెప్పుకునేవి 16 గుణాలే. కానీ నిజానికి ఆయనలో లెక్కలేనన్ని గుణాలున్నాయి మాస్టర్స్. ఏ రకంగా చూసుకున్నా మనం వాటిని అసలు అంచనా వేయలేమనమాట. కానీ ముఖ్యంగా మా చెప్పేవి మాత్రం శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పేవి 16 గుణాలు. అయితే లాస్ట్ క్లాస్‌లో మనం తెలుసుకున్నాం గదా! శ్రీరామచంద్రుడి యొక్క గుణాలు గుణవంతుడు అని, వీర్యవంతుడు అని, ధర్మవంతుడు, కృతజ్ఞతా భావం కలిగినవాడు, అలాగే సత్యవంతుడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, ఉన్నత చరిత్ర కలిగినవాడు, అన్ని ప్రాణుల హితం కోరేవాడు. ఇలాంటి గుణాల గురించి మనం తెలుసుకున్నాం కదా! మరికొన్ని గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఇది గూడా సార్ చెప్పిన క్లాసే. కొంచెం హ్మ్. అందులో నుంచే నేను పాయింట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆహ్, గుణం ఏంటి అంటే విద్యావంతుడు. లేదంటే విద్వాంసుడు. అంటే మనం రాముడు అనగానే ఏమనుకుంటామంటే రాముడు అంటే ఒక రాజు. ఒక రాజ్యానికి రాజు. అతిపెద్ద రాజ్యానికి రాజు కాబట్టి ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ పరిపాలన చేస్తూనే ఉంటాడు అని అనుకుంటాం. అంటే జనరల్‌గా ఒక రాజు అనేవరకి మన మైండ్‌లో ఏమొస్తుంది అంటే ఆహ్, యుద్ధ కళలే వస్తాయి ఎక్కువ మటుకు ఎవరికైనా గూడా. కానీ రాముడిలో యుద్ధ కళ గాకుండా అనేక రకాల కళలున్నాయంట మాస్టర్స్. అంటే అద్భుతంగా పాడగలడంట, నాట్యం చేయగలడంట. అలాగే ఆహ్, ఆర్టిస్ట్ ఒక పెయింటింగ్స్ వేసేవాడంట. అలాగా చాలా కళలున్నాయంట రాముడిలో. అందుకే రాముడిని సకల కళ ప్రపూర్ణుడు అని అంటారంట మాస్టర్స్. అయితే మరి మనం ఇక్కడ ఈ రాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు చాలా మందిమి ప్రస్తుతం ఏం చేస్తాం ఒక జాబో, బిజినెసో చేస్తూ ఉంటాం. అది మన కల కాదు. ఎందుకంటే మనకు జీవనోపాధి, మన జీవనం గడవాలి గాబట్టి, అందుకు అవసరమైన డబ్బులు సంపాదించాలి గాబట్టి, మనం ఒక జాబ్ చేయడమో, బిజినెస్ చేయడమో చేస్తాము. అది సహజం. కానీ అవి కాకుండా మన లోపల కొన్ని ఇష్టాలుంటాయి. అంటే మన లోపల కొన్ని కోరికలు మిగిలిపోతాయి. అయ్యో! నేను ఇది నేర్చుకునుంటే బావుండే. నాకిది ఈ ఈ కళ అంటే చాలా ఇంట్రెస్టు. డాన్స్ చేయడం అంటే ఇంట్రెస్టు. నాకు టైమున్నప్పుడు డాన్స్ నేర్చుకునుంటే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన డాన్సర్‌గా ఉండేవాళ్ళము కదా! అది మిస్ అయిపోయామే అని ఫీల్ అవుతూ ఉంటాం గదా! అలాగా మన లోపల ఉన్న కళని మనం బయటికి తీయాలి మాస్టర్స్. సరే, మనకి ఎన్ని ఇంట్రెస్ట్‌లున్నాయో, మన లోపల ఎన్ని కలలున్నాయో తెలీదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కల మాత్రం తప్పకుండా ఉంటుంది. అదేంటి అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని వెలికి తీసుకోవాలి. అందుకని మనకి వంశీ సార్ చెప్తూ ఉంటారు గదా! ఆహ్,
వృద్ధాప్యం అంటే తిరిగి వచ్చిన బాల్యం అని జెప్పేసి. అంటే వృద్ధాప్యం అంటే ముసలితనం అని కాదు. బాధ్యతలు తీరిపోయిన తర్వాత. ఇప్పుడు పిల్లలున్నారు. వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఆహ్, మన బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించామనుకోండి. అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల పెళ్ళిళ్ళయిపోయినా సరే బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి అప్పగించరనమాట. ప్రతి ఒక్క విషయం వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. వీళ్ళే అన్నీ చేయడం చూసుకుంటూ ఉంటారు కదా! అలా చేయకుండా వ ఎప్పుడైతే పిల్లల పెళ్లిళ్లు చేసామో, ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలి. ఇంకా మనం రిటైర్ అయిపోవాలి. అప్పుడు మనకు నచ్చిన లైఫ్ మళ్ళీ మనం సాధించుకునే టైం అన్నమాట అది. అప్పుడేం చేయాలి? ఎప్పుడో మన టీనేజ్‌లో గాని ఒక కోరిక ఉంటది. ఇది నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, పాటలు పాడాలి. మనం చాలా మందిని చూస్తుంటాము. చదువుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటది. కానీ చిన్నతనంలో పెళ్లిళ్లవ్వడం వల్లనో, ఇంకా లేదంటే ఆర్థికంగా ఇబ్బందులుండో ఏదో ఒక రకంగా అది ఆగిపోతుంది మధ్యలోనే. అట్లాంటి కలలని మనకి నచ్చిన దాన్ని మళ్ళీ మనం తిరిగి సాధించే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. ఏదో ఒక్కదాంతోనే మనం ఆగిపోకూడదు. రాముడిలో ఉన్నట్టు మన లోపల గూడా ఎన్నో కలలుంటాయి. కాబట్టి మనమందరం కూడా మనకు నచ్చిన దాన్ని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మా బాబు అడుగుతూ ఉంటాడు, "మమ్మీ నువ్వు ఏమవుదాం అనుకున్నావు మమ్మీ" అని అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. కానీ ఆహ్, "ఏం లేదు నాన్న నేనసలు ఏమి అవ్వాలని అనుకోలేదు" అని చెప్తూ ఉంటాను. "లేదు మమ్మీ చెప్పు నువ్వేం చేయాలనుకున్నావు? నువ్వేం అవ్వాలనుకున్నావు?" అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు నాకు సార్ చెప్పింది గుర్తుకొస్తది. అప్పుడు నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఎప్పుడు నేను మీడియంలోనే ఉంటాను. మరదేంటో నాకు తెలీదు. మొదటి నుంచి గూడా ఏది ఎక్కువగా ఇష్టపడడము, ఏది ఎక్కువగా చేయడం లాంటివి చెయ్యను. ఆహ్, అలాగనమాట. అందుకని మన లోపల ఏవైతే ఇష్టాలు ఉన్నాయో, ఏదైతే నేర్చుకోవాలన్న అభిలాష ఉందో, వాటన్నిటిని కూడా మనం బయటికి తీసి, సాధన చేసి, వాటిలో ఉన్నతంగా మనం జీవించాలి మాస్టర్స్. సో, మనమందరం కూడా విద్వాంసులుగా జీవించే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నెక్స్ట్ గుణంలోకి వెళ్తే సమర్థుడు అంటే సమర్థవంతం లేదా సమయస్ఫూర్తి. సమర్థవంతం అంటే ఏంటి అంటే అవతలి వారు ధర్మాన్ని దాటి అధర్మం వైపు ఉన్నవారిని అడ్డుకోవడం అంట. అంటే కొంతమంది ధర్మాన్ని మీరి అధర్మం జేస్తూ ఉంటారు. అలాంటి వారి వల్ల కొంతమంది బాధపడుతూ ఉంటారు. సమర్థుడు అంటే ఏంటి అంటే అట్లాగా అధర్మం చేసే వారిని అడ్డుకోవాలంట. ఇప్పుడు మనకు తెలుసు రామచంద్రమూర్తి ఎంతో మంది అధర్ములని ఆహ్, వధించాడు అని జెప్పేసి. అలాగే అధర్మం తాలూకా బాధను ఎవరైతే అనుభవిస్తున్నారో వారిని రక్షించడం కూడా సమర్థుడు అంటారంట. అంటే అధర్మం వల్ల ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారి బాధని నా బాధ, మన బాధగా భావించి వాళ్ళకి స్వస్థతను చేకూర్చాలి. అట్లాంటి వారిని ఆదుకోవాలి. అది ఏ రకంగా అయినా అవనివ్వండి. మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని ఏ సహాయం అవసరమైతే ఆ సహాయం చేయడాన్ని చేసే వాళ్ళని సమర్థులు అంటారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనందరికి తెలుసు వాలిని రాముడు ఎలా చంపాడో అనేది. మామూలుగా అయితే ఏం చెప్తారు అంటే చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు. మరి అంతటి వీరుడు గదా! మరి చెట్టు చాటు నుంచి చంపడం అది కరెక్టేనా? అది తప్పు కదా! అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కాకపోతే మనకి సారిచ్చిన జ్ఞానం అద్భుతంగా ఉంటది. ఈ ఈ కోణంలో అయితే నేనెప్పుడు వినలేను. ఏంటి అంటే వాలికి ఒక పవర్ ఉంటదంట. ఏంటి అంటే అవతలి వ్యక్తిని చూస్తే వాళ్ళు ఆహ్, వాళ్ళకి వశమైపోతారనమాట. అంటే ఒక రకంగా హిప్నటైజ్ చేస్తారు అంటారు గదా! అట్లాగనమాట. అంటే ఎవరైతే వాళ్ళని చూస్తారో తను వాళ్ళని తన ఆధీనంలోకి తెచ్చేసుకుంటాడింకా. అట్లాంటి ఒక శక్తి అనేది వాళ్ళ దగ్గర ఉంటుందంట. అందుకని రామచంద్రమూర్తి ఏం చేస్తాడు అంటే చెట్టు చాటున నిల్చొని ఎప్పుడైతే ఆహ్, వాలి వస్తాడో అప్పటి వరకు చెట్టు చాటున ఉంటాడు. ఎప్పుడైతే బాణం వేసే టైమొస్తుందో అప్పుడు చెట్టు చాటు నుంచి బయటికి వచ్చి బాణమేస్తాడంట. అంటే వాలి చూపు రాముడి మీద పడేలోపే రాముడు బాణమేసేస్తాడు. అంటే ఎంత షార్ప్‌గా ఎంత టైమింగ్ ఉండాలి దానికి. సమయస్ఫూర్తి అంటే. అంటే చూడండి మనం నార్మల్‌గా ఇలా చూసామంటే మన చూపు అక్కడి వరకు వెళ్ళిపోతుంది.
కానీ ఆ చూపు తన మీద పడేలోపే బాణం వేశాడు అంటే ఎంత టైమింగ్‌లో ఉండాలి? ఎంత షార్ప్‌గా ఉండాలి మనం. అందుకే రాముడిని సమర్థవంతుడు అని అంటారంట. ఒక చిన్న స్టోరీ ద్వారా ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్ దీని గురించి. అయితే ఒక ఊర్లో ఒక రైతు భార్య ఉంటారనమాట. తెలుసు కదా! రైతులంటే వాళ్ళ దగ్గర ఎక్కువగా ధనం ఉండదు. వాళ్ళ కూతురు పెళ్ళిడికొస్తుందనమాట. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరూ అనుకుంటారు. అనుకోని కొన్ని డబ్బులు జమ చేస్తారనమాట. డబ్బులు జమ చేసిన తర్వాత ఆహ్, ఆ రైతు చెప్తాడు, "నేను పట్నం వెళ్ళి అమ్మాయికి పెళ్ళికి కావాల్సిన నగలు అవన్నీ తీసుకొనొస్తాను" అని జెప్పేసి దాచుకున్న సొమ్మంతా తీసుకొని ఒక రూ. 1,00,000 అలాగా ఉంటాయి. అవన్నీ తీసుకొని పట్నం వెళ్లి తీసుకొస్తానని భార్యతో చెప్తాడనమాట. భార్య జెప్తుంది, "ఈ మధ్యలో దారి దోపిడీలు ఎక్కువగా ఉంటున్నాయంట. జాగ్రత్త. మరి ఆ ధనం కాస్త పోయిందనుకో దోపిడీదారులకు వెళ్ళిపోయిందనుకో, మనం ఇంకా అమ్మాయి పెళ్లి చేయలేము. చాలా ఇబ్బందుల పాలవ్వాల్సొస్తది" అని జెప్తే, సరే నేను జాగ్రత్తగానే ఉంటానని జెప్పేసి వెళ్తాడనమాట. ఆ డబ్బులు తీసుకొని వెళ్తాడు. అనుకున్నట్టుగానే మధ్యలో దోపిడీదారులొస్తారు. తనని బెదిరించి, కత్తితో బెదిరించి, "నీ దగ్గర ఏం ధనముంది? ఇంకేమేమున్నాయో అవన్నీ ఇచ్చేసేయాలి" అంటే, రైతు ఇంకా ఏం చేయలేక ఆ ధనాన్నంతా వాళ్ళకిచ్చేసి తిరిగి ఇంటికొచ్చేస్తాడనమాట. భార్య అడుగుతుంది, "ఏమైంది? వెళ్ళావు గదా! నగలు తెచ్చావా?" అంటే, లేదు, ఇట్లాగా దోపిడీ వాళ్ళు దోచుకున్నారు" అని చెప్తాడు. వాళ్ళిద్దరింకా చాలా బాధపడతారు. అలా బాధపడిన తర్వాత, ఇంకా ఏం చేయాలి? మంచి సంబంధం వచ్చింది. ఇది గనక పోతే ఇంక మళ్ళీ మనం అమ్మాయికి మంచి సంబంధం తేగలమో, లేమో కన్న వాళ్ళకి ఆ బాధ ఉంటుంది గదా! మంచి సంబంధం తేవాలి అని ఎవరికైనా ఉంటుంది గదా! వాళ్ళకి గూడా అలానే ఉంటదనమాట. ఇంకా రైతు చెప్తాడు, "మనకున్న కొద్దిపాటి పొలం ఉంది గదా! అది అమ్మేసి అమ్మాయి పెళ్లి చేసేద్దాము" అని చెప్తాడనమాట. అయితే ఈ సంభాషణ అంతా గూడా బయట ఒక వ్యక్తి ఆహ్, వ్యాపారి అన్నమాట. ఆయన వింటాడు. వినేసి లోపలికి వచ్చి "మీరు మాట్లాడుకున్నదంతా గూడా నేను విన్నాను. మీకిప్పుడు డబ్బులు అవసరం గదా! ఆ డబ్బులు నేనిస్తాను. కానీ నేను అడిగినప్పుడు మళ్ళీ నాకు తిరిగిచ్చేయాలి" అని ఆ వ్యాపారి చెప్తాడన్నమాట. చెప్తే సరే అనేసి సరే అవసరానికి ఇస్తానంటున్నాడు గదా! అని తీసుకుంటారు ఆయన దగ్గర. ఆయనేం జెప్తాడు వ్యాపారి, "నేనడిగినప్పుడు నువ్వు డబ్బులు రిటర్న్ చేయాలి. లేదంటే నీ తోలు వలిచి నేను చెప్పులు కుట్టించుకుంటాను" అని చెప్తాడన్నమాట రైతుతోని. రైతు అనుకుంటాడు అంటే మామూలుగా ఎవరైనా చెప్తారు గదా! మాట వరుసకు చెప్తున్నాడేమో అలా అనుకోని, సరే అని చెప్తాడన్నమాట. ఆ వ్యాపారి ఏం చేస్తాడు నోట్ రాయడు. జస్ట్ పేపర్ పైన వేలిముద్ర తీసుకుంటాడన్నమాట రైతుది. వేలిముద్ర తీసుకునేటప్పుడు చెప్తాడు. "నువ్వెప్పుడైతే నేనడిగినప్పుడు డబ్బులివ్వలేదో, నీ తోలు ఒలిచి నేను చెప్పులు కుట్టించుకుంటాను" అని జెప్పి అందులో రాయిస్తానని చెప్తాడన్నమాట. సరే అన్నాడు గాని రాయిస్తాడా అని ఆహ్, అనుకుంటాడు రైతు. అనుకున్నట్టుగానే ఘనంగా పెళ్లి చేస్తాడు. అమ్మాయిని పంపించేస్తాడు. ఒక వారం రోజులు అయిపోగానే వ్యాపారి వస్తాడన్నమాట. వచ్చేసి "నా డబ్బులు నాకివ్వు" అని చెప్తాడు. అంటే రైతు అంటాడు, "అదేంటి నువ్వింత తొందరగా అడుగుతున్నావు? నువ్వింత తొందరగా అడుగుతావని నేను అనుకోలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఒక వారమే అయితుంది గదా పెళ్లయ్యి. అప్పుడే డబ్బులంటే నేనెక్కడి నుంచి తీసుకురాగలను? నేనివ్వలేను" అంటే, "అయితే నేను గ్రామ పెద్దల దగ్గరికెళ్ళి నాకు న్యాయం జేయాలని అడుగుతాను" అని వ్యాపారి చెప్తాడన్నమాట. ఇంకేం జేయలేక రైతు గూడా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ ఇంకా వ్యాపారి చెప్తాడు, "ఇట్లాగ డబ్బులు తీసుకున్నాడు. నేను అడిగినప్పుడు ఇస్తానన్నాడు. ఇవ్వకపోతే ఇట్లా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటానని చెప్పాను. అందుకు గూడా అంగీకరించాడు" అని వ్యాపారి చెప్తాడు. ఇగో ప్రూఫ్ ఉంది అని చెప్పి ఆ పేపర్ గూడా చూయిస్తాడనమాట. అప్పుడు గ్రామ పెద్దలు ఏం జేస్తారు, ఇంకేమి చేయలేరు ఆయనకు రైతుకు చెప్తారనమాట. "నువ్వే గదా వేలిముద్ర వేశావు. కాబట్టి ఇంకా ఆయనకు నచ్చింది చేయడానికి మేమెవ్వరము గూడా అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు" అని చెప్తారు ఆ గ్రామ పెద్దలు. ఇంకా ఆ రైతు భయపడిపోతూ ఉంటాడనమాట. అయ్యో! ఏంటి ఇలా జరిగింది ఏంటి అని గ్రామస్తులందరూ చూస్తూ ఉంటారు. ఇంగా వ్యాపారి ఏం చేస్తాడు చాకు తీసుకొస్తాడింక తీసుకొని చెప్పులు కుట్టించుకుంటా అంటాడు గదా! స్కిన్ను తీసుకుంటా అని జెప్తే సరే అని అంటారనమాట. అతను చాకు తీసుకొచ్చి స్కిన్ను తీసుకునేడానికి ఇట్లా వెళ్తూ ఉంటే అప్పుడు గ్రామ పెద్ద చెప్తాడనమాట. "నువ్వేం రాసావు అందులో? ఆహ్, హ్మ్, తోలు తోలు వలిచి తోలుకు తీసుకుంటానని జెప్పావు గదా! తోలు మాత్రమే తీసుకో. అంటే స్కిన్ మాత్రమే తీసుకో. ఒక్క బ్లడ్ డ్రాప్ గూడా కింద పడొద్దు" అని చెప్తాడనమాట. అప్పుడు ఇంకా వ్యాపారి ఆశ్చర్యపోతాడు. అదేంటి చర్మాన్ని కోసినప్పుడు రక్తం వస్తుంది గదా! రక్తం రాకుండా చర్మాన్ని ఎలా తీసుకోవాలి అనంటే,
అదంతా నాకు సంబంధం లేదు. నువ్వేం రాసావు నోట్‌లో చర్మం మాత్రమే తీసుకుంటానని జెప్పావు గాబట్టి, చర్మం మాత్రమే తీసుకోవాలి. ఒక బ్లడ్ డ్రాప్ కూడా పడొద్దు. పడిందంటే నీకు శిక్ష పడుతుంది అని చెప్తారనమాట. అప్పుడింక వ్యాపారి ఏం చేయలేక సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఇంకా ఈ రైతు హ్యాపీగా ఇంటికెళ్ళిపోతాడనమాట. అంటే ఇక్కడ చూడండి సమయస్ఫూర్తి. ఆ గ్రామ పెద్ద సమయస్ఫూర్తిని ఉపయోగించుకొని అక్కడ అధర్మంలో అంటే ఇప్పుడు 1 వీక్‌లో ఎవరు కూడా చెల్లించలేరు. ఆ విషయం వ్యాపారికి కూడా తెలుసు. అయినా గూడా కావాలని చెప్పి రైతుని ఇబ్బంది పెడతాడు. కానీ ఆ గ్రామ పెద్ద ఏం చేశాడు? సమర్థవంతుడు కాబట్టి అక్కడ బాధపడుతున్న ఆ రైతును కాపాడగలిగాడు. సో, మనం గూడా లైఫ్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా భయపడిపోవద్దు. మనం ఎప్పుడైతే భయపడతామో, భయపడడంలోనే పడడం ఉంది అని జెప్తారు ఒక మూవీలో. సో, మనం గూడా ఎప్పుడు గూడా సమర్థవంతంగా మనం ఎప్పుడైతే భయపడకుండా ఉంటామో, అప్పుడే మన లోపల ఉన్న విచక్షణ అనేది మనం ఉపయోగించుకోగలుగుతాం. సమర్థవంతంగా ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతాం. సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అందులోనే ఉంటుంది అంటారు పెద్దలు. సో, మనం గూడా సమర్థవంతంగా ఉండి, మన సమస్యల్ని పరిష్కరించుకొని హ్యాపీగా ఉండాలని ఆహ్, ఈ గుణాన్ని గూడా మనం మన లోపల డెవలప్ చేసుకోవాలి మాస్టర్స్. అంటే సమర్థత అన్న గుణాన్ని మనం రామబాణంలాగా ఉపయోగించాలంట. రాముడు ఎలాగైతే వాలి పైనకి ఆహ్, చూపు పడేలోపు బాణం ఎలా వేశాడో అంత షార్ప్‌గా మనం గూడా ఎదగాలి మాస్టర్స్. ఇది సమర్థత, సమర్థుడు అంటే. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే ప్రియవర్ధనుడు. రాముడిలో ఉన్న మరొక గుణం ఏంటి అంటే ప్రియవర్ధనుడు. అంటే అందరి పట్ల ప్రియంగా ఉండాలి. రాముడు ప్రియవర్ధనుడు అనడానికి రామాయణంలో చాలా ఉదాహరణలున్నాయి. మనకు తెలుసు రాముడు ప్రతి ఒక్కరితో ఎలాగ బిహేవ్ చేశాడో, ప్రతి ఒక్కరిని ఎంత ప్రేమగా హక్కున చేర్చుకున్నాడన్నది మన అందరికీ కూడా తెలుసు. అంటే శత్రువులతో గాని, మిత్రులతో వాళ్ళు ఎలాంటి వారన్నది కాదు రాముడికి అక్కడ అసలు అది ఆ భావనే లేదు. ప్రతి ఒక్కరితో ప్రేమగా, ప్రియంగా ఉంటాడు. ఆహ్, రామాయణంలోని ఒక సన్నివేశాన్ని తీసుకుంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కైకేయి కారణం. ఆహ్, పట్టాభిషేకం చేయాలి అనుకున్నప్పుడు దశరథ మహారాజు దగ్గరికెళ్ళి తనకిచ్చిన అంటే ఇస్తాడు కదా! నీకు ఏదైనా కోరిక కోరుకోమన్నప్పుడు ఆ కోరికని అక్కడ ఉపయోగించుకుంటది. రాముడు 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలని ఆమె కోరిక కోరుతది. కదా! మన అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే రాముడు ఇంకా ఏమీ మాట్లాడకుండా దాన్ని గూడా స్వీకరించి, అంగీకరించి అరణ్యవాసానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత అరణ్యవాసం ముగించుకొని వచ్చిన తర్వాత ముందుగా రాముడు కైకేయి మాత దగ్గరికే వెళ్తాడంట. ఆమె కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడానికి. అప్పుడింకా కైకేయి మాత అసలు ఎంత అంటే ఆమె రాముడు వెళ్ళిపోయిన తర్వాత రియలైజ్ అవుతదనమాట. ఆహ్, నా కారణంగా నేనిలా చేశానా అంటే ఆమె ఎప్పుడైతే ఆ మాయలో ఉంటదో మందర మాటలకి ఆమె అంతా గూడా భ్రమలో ఉండిపోతది. చె చెప్పే వాళ్ళ మాటలు విన్నప్పుడు మనం ఏమైపోతాం? మన కంట్రోల్‌లో మనం ఉండం. ఇంక మనం అవతలి వాళ్ళ మాటల కంట్రోల్‌లోనే ఉంటాం. సో, ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోయాడో, భరతుడు ఎప్పుడైతే వచ్చి కోపడతాడో, "నువ్వసలు ఇలా ఎలా ఆలోచించావమ్మా? నేను రాజునవ్వాలని అసలు అలా ఎలా అనుకున్నావు?" అని చెప్పిన తర్వాత రియలైజ్ అవుతది. ఆ బాధంతా 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసానికి వెళ్ళినా కూడా, ఇక్కడ కైకేయి మాత అంత బాధని అనుభవిస్తుంది. ఆ పశ్చాత్తాపంలో ఉంటుంది. ఎప్పుడైతే రాముడు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చి కైకేయి మాత కాళ్ళకి నమస్కరిస్తాడో, ఆమె ఇంకసలు ఆ బాధనంతా కన్నీటి రూపంలో బయటికి తీసేసుకుంటుందంట మాస్టర్స్. అంటే చూడండి ఆహ్, ఎంత ఆహ్, ప్రేమ గల వ్యక్తి రాముడు. అంటే ఆయన అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైన ఆమెనే మళ్ళీ ఆమె ఆశీర్వాదం కోసం వచ్చాడు. ఆమె పైన ఎలాంటి కోపము లేదు. పైగా చెప్తాడంట నేనిలా వెళ్ళడానికి కారణం నువ్వు కాదు. నువ్వలా బాధపడకు అని చెప్తాడంట కైకేయి మాతకి. మనమైతే ఎలా ఉంటాం ఒక చిన్న మాట మనల్నన్నారంటే నా తప్పు లేకుండా నన్నన్నారు. ఇగ అసలు మన కోపము, ఫ్రస్ట్రేషను, బాధ అన్నీ అవతలి వ్యక్తి పైన ఎంతలా చూపించాలో అంతలా చూపించేస్తాం. అంటే ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాము. కొద్దిగా నేర్చుకుంటున్నాం గాబట్టి,
ముందు పడినంత కోపడకపోయినా గూడా ఏదో ఒక సమయంలో మాత్రం మనం కోపం చూపిస్తాం. అంత ప్రేమగా ఉండలేము. కానీ ఇక్కడ రాము నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవ్వరితోనైనా ప్రేమగా ఉండాలి. అవతలి వ్యక్తిని. ఎందుకు అంటే రాముడు ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు. సో, మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉంటామో, అవతలి వాళ్ళు మనల్ని నష్టపరచాలని చూసినా, మనల్ని బాధ పెట్టాలని చూసినా గూడా దానికి మనం ఎలా కౌంటర్ ఎయ్యాలో అలా చేస్తాము. కానీ అప్పుడు మాత్రం మౌనంగా ఉండి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే, వాళ్ళ లోపల ఖచ్చితంగా మార్పనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది మాస్టర్స్. ఇప్పుడు కైకేయి మాత అంటే మా అమ్మ అని చెప్పేసి రాముడు అక్కడ పక్షపాతం ఏం చూపించలేదు. ఎందుకంటే మనకు తెలుసు శబరి మాతని ఎలాగా ఆదరించాడో, ఎంగిలి పళ్ళను తిన్నాడు. శబరిమాత ఇచ్చిన ఎంగిలి పళ్ళను తిన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. అదసలు మనకు ఊహకు గూడా అందదు. చాలా మంది తల్లులు పిల్లలు అంటే కొంతమంది నేను చూసిన దాంట్లో కొంతమంది ఏంటంటే పిల్లలు వదిలిపెట్టింది ఆహ్, అంటే ఆహ్, ఎలా చెప్పాలి? పిల్లలు తింటూ ఉంటారు. వద్దని మధ్యలో వెళ్ళిపోతారు కదా! కొంతమంది వేస్ట్ అయినా పర్వాలేదు అని పడేస్తారు. కొంతమంది తల్లులు అబ్బా! బాబు అంతా ఇలా చేశాడు. వాడి ఎంగిలి నేను తినాలా అని తినరు. అంటే మన కడుపులో పుట్టిన పిల్లలు ఆహ్, చేసిన దాన్నే మనం అంగీకరించలేము. అందరూ కాదు కొందరు అలాగా. కానీ రామచంద్రమూర్తి అంత పెద్ద రాజయ్యుండి శబరిమాత ఇచ్చిన ఎంగిలి పళ్ళను తింటాడు. ఎందుకు అంటే ఆయన ఆమెలో ఆ ప్రేమ తత్వాన్ని చూసాడు. ఆమె ఎవరు? ఆమె ఏం చేసింది అనేది కాదు. అలా ఇచ్చినా కూడా అందులో ప్రేమని చూసాడు కాబట్టి అలా చేయగలిగాడు. కాబట్టి మనం ఎదుటి వారిని ప్రేమించినప్పుడే మనం అలా చేయగలుగుతాం మాస్టర్స్. అలాగే గుహుడిని కూడా కౌగిలించుకొని తనకి కూడా ఎంతో ప్రేమను అందిస్తాడు. గుహుడు కూడా ఒక ఆహ్, ఏమంటారు జాలరి. అలాగే విభీషణుడు ఒక రాక్షస జాతికి చెందిన వాడు విభీషణుడు. చూసారా ఇక్కడ మనుష్య జాతి అయినా, రాక్షస జాతి అయినా, అలాగే సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు. ఆయన్ని ఆదరించాడు. ఆయనకి ప్రేమనందించాడు. అలాగా మనం కూడా వీళ్ళు వాళ్ళని కాదు. వీళ్ళు మనకి ప్రియమైన వాళ్ళు కాదు అని కాదు. అందరిని ప్రేమతత్వంతో మనం చూడాలి. మనం ఎలా ఉంటాము అంటే, మనకి నచ్చిన వాళ్ళు ఉంటే ఒకలా ఉంటాము, ఒకలా ప్రవర్తిస్తాము. నచ్చని వాళ్ళు ఉంటే ఒకలా ప్రవర్తిస్తాము. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళ దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తాము. ఇష్టమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఏ పని చేసినా మనం అంగీకరిస్తాం. అది తప్పని తెలిసినా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాము వాళ్ళ మీద ఉన్న అతి ఇష్టం, అతి ప్రేమ, అతి కూడా హ్మ్. కరెక్ట్ కాదు. సో, మనకు నచ్చిన వాళ్ళున్నారనుకోండి, వాళ్ళు ఏం చేసినా గూడా వాళ్ళని మనం క్షమిస్తాము. వాళ్ళతో మంచిగా ఉంటాం. అదే ఒక నచ్చని వ్యక్తి ఏం చేసినా మనకు నచ్చదు. ఎందుకంటే మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం వాడు నచ్చడు అనేసి. వాడు ఎంత మంచి చేసినా, వాడు ఎంత హ్మ్, క్రియేటివ్‌గా చేసినా గూడా మనం అంగీకరించలేం. ఒప్పుకోలేం. ఎందుకంటే మనము వాడి మీద ఒక స్టాంప్ ఏసేసాం. వాడు మనకి నచ్చడు అని. లేదా వాళ్ళంటే మనకిష్టం లేదు. లేదా వాళ్ళు పేదవాళ్ళు. ఇట్లాంటి ఎన్నో రకాల భావనతో ఉంటాం మనం. కాబట్టి అవతలి వ్యక్తి ఎలా ఉన్నా గూడా మనం ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా ఉండాలి. అదే మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సిన ఆహ్, గుణం మాస్టర్స్. ఇంగ నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే ఆత్మవంతుడు. ఆత్మవంతుడు అంటే ఆత్మను చైతన్యవంతం చేసుకోవడమే ఆత్మవంతుడు అంటే. అంటే మన చైతన్యాన్ని మనం ఉన్నతీకరించుకోవాలి. అంటే శరీరం దృఢంగా ఉన్నా కూడా ఆత్మ చాలా బలహీనంగా ఉండొచ్చు. అంటే శరీరం దృఢంగా పుష్టిగా ఉన్నంత మాత్రాన ఆత్మ కూడా అలాగే బలంగా ఉంటుంది అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దంట. అంటే దేహశక్తి, మనోశక్తి, మేధాశక్తి, ధనశక్తి, ధాన్యశక్తి ఇలాగ ఎన్నో శక్తులున్నా కూడా ఆత్మశక్తి లేకపోతే అవన్నీ కూడా వృధాయేనంట. అంటే మనకి అన్నిటితో పాటు ఆత్మశక్తి గూడా అత్యంత అవసరము. మనం ఏ శక్తిని వాడాలన్నా గూడా అందుకు ఆత్మశక్తిని జోడించాలి దానికి. అప్పుడే అది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆత్మశక్తి లేదనుకోండి ఇవేవి కూడా సరిగా పనిచేయవన్నమాట.
అయితే శ్రీరాముడు యుద్ధం ముగిసిన తర్వాత దేవతలందరూ కూడా రాముని పైన పూల వర్షం కురిపిస్తారంట. పూల వర్షం కురిపించి "నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి. ఆహ్, నువ్వు అంత పెద్ద గొప్ప" అలా ఇలా అని పొగుడుతూ ఉంటారంట. కానీ అప్పుడు రాముడు ఏం చెప్తాడంట అంటే ఆహ్, నేను ఆహ్, నేను పరమాత్ముడిని అయితే అయ్యుండవచ్చు. కానీ నేనెప్పుడైతే జన్మ తీసుకున్నానో, నేనెప్పుడైతే ఈ మానవుడిగా జన్మ తీసుకున్నానో, ఇప్పుడు మాత్రం నేను దశరథ పుత్రుడినే అని చెప్తాడంట. అంటే ఈ చైతన్యం రాముడిగా జన్మ తీసుకుంది గదా! అందుకని నేను దశరథ పుత్రుడినే అని చెప్తాడంట. అలాగే నేను చేసే ఏ గొప్ప కార్యమైనా గూడా అది నా తండ్రికి సంబంధించిందే. నా వంశానికి సంబంధించిందే తప్ప అందులో నా ప్రత్యేకత ఏమీ లేదు అని చెప్తాడంట మాస్టర్స్. చూసారా? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు రాముడు. అంటే ఇక్కడ నేను, నాది, నేనే చేశాను, సెల్ఫ్ ఇగో లేదనమాట. అందుకని మనం ఆత్మని చైతన్యవంతం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే నేను, నాది అన్నదాన్ని మనం తీసేయాలి మన లోపల నుండి. మనముంటాం ఒక చిన్న పని చేశామనుకోండి, ఓహ్! నేనే చేశాను. నా వల్లే అయింది. నేను లేకపోతే అయ్యేదే గాదు అన్న రకంగా మన మైండ్ అలా అయిపోతది ఒక చిన్న పని చేశాము అంటే. కానీ రాముడిని జూడండి. నేనేం చేయలేదు. ఇదేమి నా గొప్పతనం కాదు. నా పూర్వీకుల గొప్పతనం, నా తండ్రి గొప్పతనం. ఇదంతా వాళ్ళ ఆశీర్వాదమే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రాముడు ఏం చేశాడు? తన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఆత్మ నుండి వచ్చే సందేశాలని పాటించాడంట. చెప్తారు గదా! మనకి పితృవాక్య పరిపాలన అనంటే, ఇది గూడా నేను వంశీ సార్ దగ్గరే విన్నాను. అంటే మామూలుగా పితృవాక్య పరిపాలన అంటే దశరథ మహారాజు చెప్పాడు గాబట్టి అరణ్యవాసానికి వెళ్ళాడు రాముడు అని మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే దశరథ మహారాజు "నువ్విలాగ 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి" అని చెప్పిన వెంటనే రాముడు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆహ్, పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి వింటాడనమాట. అప్పుడు ఏమొస్తుంది ఆయనకి సందేశము అంటే, "నువ్వు ఆహ్, ఈ జన్మ తీసుకుంది ఎందుకు అంటే, అధర్ములని ధర్మాత్ములని హింసించే వాళ్ళని వధించడానికే నువ్వు ఈ జన్మ తీసుకున్నావు. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారమే నువ్వు అరణ్యవాసం చేయాలి. అలా చేస్తేనే నీ జన్మ ప్రణాళిక సఫలమవుతుంది" అని ఆయనకి ఆ లోపల నుంచి సందేశం వస్తది. సో, కాబట్టి దాన్ని పితృవాక్య పరిపాలన చేసిన వాడు అని మనకు తెలుసు వంశీ సార్ చెప్తే. అంటే ఎదురుగా ఉన్న తండ్రి కాదు, మన ఆత్మ నుంచి వచ్చే వాళ్ళు మన పితృలు అని చెప్పేసి. అలాగే మనకు సార్ చెప్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరి జన్మకి ఒక కారణం ఉంటుంది. మనకి కూడా ఒక ఆత్మ ప్రణాళిక ఉంటుంది. ఏ సోల్ అయినా సరే ప్రణాళిక లేకుండా భూమి మీదకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆహ్, మన ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకేం చేయాలి అంటే, మనం మెడిటేషన్‌లో కూర్చొని ధ్యానం మధ్యలో మాస్టర్స్ నా ప్రణాళిక ఏంటి? నేను ఏ కారణంతో ఈ భూమి మీదకి వచ్చాను? నా జన్మ ప్రణాళిక ఏంటి? అని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అలా తెలుసుకున్నప్పుడే మనం ఉన్నతంగా మన జన్మని సఫలీకృతం చేసుకోగలుగుతాం. మరి ఎలాగా మన జన్మ ప్రణాళిక ఇది నేను జేసే పని నా జన్మ ప్రణాళిక ప్రకారమే ఉంది. నా ప్రణాళికలో భాగమే అని మనకెలా తెలుస్తుంది అంటే దీనికి గూడా మనకి సమాధానం చెప్తారు వంశీ సారు. ఏంటి అంటే చెప్తారు గదా! దీనికి గూడా ఏంటి అంటే మనం ఏదైనా పని చేయాలి అనుకున్నామనుకోండి. ఆహ్, ప్రకృతి, పంచభూతాలు, పరిస్థితులు లేదా మన తోటి వారు మనం ఆ పని చేయడానికి మనకి సహాయాన్ని అందిస్తారంట. మనకు తెలీదు. అంటే మన ఇన్నర్‌లో ఒకటొస్తుంది. ఇది చేయాలి అని అనుకుంటున్నామని. ఇప్పుడు ధ్యాన ప్రచారం చేయాలన్నా, క్లాసులు చెప్పాలన్నా, ఏ రకంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు, మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దానికి ప్రకృతి, పంచభూతాలన్నీ గూడా సహకరిస్తాయి. అప్పుడు మనం దా ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది, మనం ఒక పని చేయాలనుకుంటాం. కానీ ఎంత ప్రయత్నించినా గూడా ఆ పనిలో అస్సలు ముందుకెళ్ళలేం.
ఏది కూడా సహకరించదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏది సహకరించదు. మనం ఏం చేస్తాం అప్పుడు? డీల పడిపోతాం. అయ్యో! నేను ఇంత ప్రయత్నిస్తున్నా కూడా ముందుకెళ్ళలేకపోతున్నా. అందులో నాకు అవకాశం రావట్లేదు అని మనం ఆహ్, డల్ అయిపోతాం. అప్పుడు ఏం చెప్తున్నాడు సార్ అంటే అప్పుడు ఏం చేయాలంటే, ఓహో! ఇది నా ప్రణాళికలో భాగం కాదు. నేను ఈ పనికి అంటే ఈ పని నాకు సరైనది కాదు. అది ఇంకొకరికి అయ్యుండొచ్చు సరైనది. కానీ నాకు సరైనది కాదు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. 3 సార్లు ప్రయత్నించాలి. మనం చేయాలనుకున్న దాని గురించి 3 సార్లు ప్రయత్నించాలి. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మనకి అన్ని విధాలుగా సహకారం అందుతుంది. ఆ పనిలో నేను ముందుకెళ్తున్నాను అనుకుంటే మనం దాన్ని కంటిన్యూ చేయాలి. లేదు అంటే దాన్ని వదిలేసి ఇంకొక కోణంలో మనం ఆహ్, ఆహ్, ఇంకొక పనిని చేయాలి మాస్టర్స్. ఈ విధంగా మనం సాధన చేస్తూ మన ప్రణాళిక ఏమిటి అనేది తెలుసుకొని, ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. మన ఆత్మ సందేశాలని మనం తెలుసుకొని వాటిని పాటిస్తూ, వాటిని ఆచరిస్తూ మనం జీవితంలో ఇంకా ఉన్నతంగా ఎదగాలి మాస్టర్స్. ఇది ఆత్మవంతుడు అంటే. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే జితక్రోధుడు. రామచంద్రుడిలో ఉన్న మరొక అద్భుతమైన గుణం ఏంటి అంటే జితక్రోధుడు. అంటే క్రోధాన్ని జయించిన వాడు అని అర్థమంట. ఇది చాలా కష్టం. అంటే మానవ సహజం క్రోధము, కోపం అన్నది మానవ సహజం. కానీ ఆ క్రోధాన్ని మనం బ్యాలెన్స్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఉంటాడు. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళుంటారు. బిజినెస్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారు బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్నో పనులుంటాయి. ఆఫీస్‌లో చేసేవాళ్ళనుకోండి వాళ్ళ పైన బాస్‌లుంటారు. వాళ్ళు అర్జెంట్‌గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలంటారు. వర్క్ ప్రెషర్ ఉంటది. ఎన్నో కారణాలుంటాయి. అప్పుడు వాళ్ళేం చేస్తారు దాన్ని అక్కడ బాస్ పైన అయితే ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్‌ని చూపించలేరు. కానీ ఇంటికొచ్చిన తర్వాత ముందుగా చూపించేది ఎవరి పైన అంటే భార్య పైనే. ఎందుకు అంటే తనకి ఆ హక్కు, అధికారం ఉంది. అంటే నా మనిషి ఏం చేసినా అర్థం చేసుకుంటుంది అనే ఒక భావనతోని వాళ్ళు మన పైన అరుస్తారు. కానీ మనమేం జేస్తాము, పొద్దున్నుంచి ఇన్ని పనులు జేసి, ఇంతమందికి ఇంత చాకిరీ చేసి, ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేసి పెడితే, రాగానే నా మీద అరుస్తున్నాడు. నేనేం జేశాను అని వీళ్ళేం జేస్తారు, పిల్లల పైన అరుస్తారు. వాళ్ళ పిల్లలు ఏమి చేయకపోయినా గూడా పిల్లల పైన అరిచేస్తాం మనం. కాబట్టి క్రోధాన్ని మనం ఎప్పుడైనా కూడా అదుపులో ఉంచుకోవాలి. అంటే ఒకరు చూపించిన కోపాన్ని ఇంకొకరి పైన చూపించడం అనేది జితక్రోధులు అవ్వరు అంట. మనం అలాగా ఎక్కడో జరిగిన దాన్ని ఇంకా తీసుకొచ్చి ఇంకొకరి పైన ఆ కోపాన్ని, ఆహ్, క్రోధాన్ని చూపించడం వలన మనం జితక్రోధులము అవ్వలేము అని చెప్తున్నారిక్కడ మాస్టర్స్. అంటే ఏం చేయాలి అంటే జితక్రోధులు అవ్వాలి అంటే ఏం చేయాలంటే మన క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి? మరి అది ఎట్లా మన కంట్రోల్‌లోకి వస్తుంది అనంటే, దానికి చేయాల్సింది ఏమిటి అంటే, వినాలి అంట ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకెందుకు కోపం వస్తుంది? అవతల వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినము. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. అంతలోనే మనము అది సరిగ్గా వినక, ఏదో అర్థం చేసుకొని కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటామనమాట. కాబట్టి క్రోధాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవతలి వ్యక్తి చెప్పడానికి సమయాన్నిచ్చి, వాళ్ళు చెప్పేది శాంతంగా వినాలి అని చెప్తున్నారిక్కడ. దానివల్ల మన క్రోధం అనేది కంట్రోల్‌లో ఉంటుందంట మాస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలున్నారనుకోండి, ఇంట్లో పిల్లలుంటారు. ఆహ్, పిల్లలేం జేస్తారు, మాటి మాటికి గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటారు కాసేపు, గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడినప్పుడు పేరెంట్స్ దగ్గరకొచ్చేసి ఇద్దరు వీడిలా జేశాడు అంటే, అన్న అలా జేశాడు, తమ్ముడు ఇలా జేశాడని ఇద్దరు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆహ్, పేరెంట్స్ తల్లి గాని, తండ్రి గాని వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్‌లో ఏదో బిజీగా ఉంటారు. లేదా ఏదో పనిలో ఉంటారు. అప్పుడేం జేస్తారు, పిల్లలు ఏం జరిగింది అని అడగడం చాలా అరుదు. అలా అడిగినా గూడా పిల్లలు జెప్పేది మొత్తం ఎప్పుడు గూడా మనం వినము. పిల్లలు చెప్పేది మొత్తం వినకుండా ఏం చేస్తాము, పెద్దోడిని తిడతాం ఫస్ట్. ఎందుకంటే వాడు పెద్దవాడు. వీడికంటే ఏజ్‌లో పెద్దవాడు. సో, తప్పు వాడిదే ఉంటుంది. చిన్నోడికి ఏం తెలీదు పాపం అమాయకుడు అని మనం అనుకుంటాం. అంటే అది సహజంగా వచ్చే ఆలోచన. కాబట్టి ఏం చేస్తాము, పెద్దవాడిని 2 కోప్పడమో, ఒకటి కొట్టడమో చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పేది వింటామో అప్పుడు తప్పెవరిదుంది, అక్కడ మనం కోప్పడాలా, సర్ది చెప్పాలా, వాళ్ళని బుజ్జగించాలనేది మనకర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వినాలి, వినాలి. ఎంత వీలైతే అంత వినడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వింటేనే కదా అసలు ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది.
అప్పుడే కదా మనం కోపడాలా వద్దా అనేది మనకు తెలుస్తుంది. అసలు వినడానికి ప్రయత్నం చేయకుండానే మనమే వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాం. పిల్లల పైన గాని, పరిస్థితులను బట్టి అవతల వ్యక్తుల పైన. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది అవతలి వాళ్ళు చెప్పేది మనం వినాలంట మాస్టర్స్. అలా విన్నప్పుడే మన క్రోధం అనేది, కోపం అనేది బ్యాలెన్స్‌లో ఉంచుకోగలుగుతామంట. కాబట్టి మనం అందరం కూడా సాధన చేస్తూ అవతలి వాళ్ళు చెప్పింది శాంతంగా వింటూ జితక్రోధులవ్వడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నెక్స్ట్ గుణంలోకి వెళ్తే జ్యు జ్యోతి జ్యుతిమంతుడు. జ్యుతిమంతుడు అంటే తాను వెలుగుతూ అందరికీ వెలుగును పంచేవాడు అంట. అంటే ఆహ్, వాళ్ళు వెలగాలి. అంటే వాళ్ళు ఉన్నతంగా ఉండాలి. అలాగే ఎదుటి వాళ్ళని గూడా ఉన్నతంగా మార్చాలి. ఉన్నతంగా ఎదగడానికి ప్రేరేపించాలి. తాను వెలుగుతూ ఆహ్, నలుగురిని వెలిగింప చేసేవాడే జ్యుతిమంతుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడున్నాడు. ఎన్నో రాజ్యాల మీద రాజ్యాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలి రాజ్యాన్ని గెలిచాడు. వాలి రాజ్యాన్ని గెలిచిన తర్వాత తను తీసుకున్నాడా? తీసుకోలేదు. సుగ్రీవుడికి అప్పగిస్తాడు. అలాగే లంకను గెలుస్తాడు. లంకను గెలిచి ఏం చేస్తాడు? విభీషణునికి ఇచ్చేస్తాడు. అలాగా అంటే ఇప్పుడు గెలవడం వల్ల ఏమైంది? రాముడు ఆహ్, మంచిగా జ్యుతిమంతుడయ్యాడు. ఎందుకంటే అధర్మాన్ని అక్కడ ఆపేసి, అక్కడ ఎవరికైతే రక్షణ అవసరమో, ఎవరికైతే ఆహ్, మన్ ధర్మంగా ఎవరున్నారో వాళ్ళకి సహాయం చేశాడు. చేశాడు గదా! అని మళ్ళీ ఆ సహాయం తానే తీసుకోలేడు. ఆ రాజ్యాలని తన ఆధీనంలో ఉంచుకోలేదు. మళ్ళీ ఎవరికైతే అవసరమో వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకి ఆ రాజ్యాలు అవసరం. మళ్ళీ వాళ్ళకి అప్పగిచ్చాడన్నమాట. అలాగా అలా చేయడం వల్ల ఏమైంది అంటే, అవతలి వాళ్ళ హృదయాలలో రాముడి స్థానం చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి చూడండి ఎవరైనా ఒక సహాయం కోరి మన దగ్గరకొచ్చారనుకోండి, మనం ఒక చిన్న మాట సహాయం చేసినా, అంటే 4 ఓదార్పుగా మాటలు మాట్లాడినా, లేదా వాళ్ళు అడిగిన సహాయం చేసే స్థితిలో మనము ఉండి, మొత్తంగా చేసినా, లేదా కాస్త లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కావాలని ఎవరో వచ్చారు. తెలియని వాళ్ళొచ్చారు. మనం అంత స్థాయిలో ఉంటే మన హృదయం అంత గొప్పగా ఉంటే, ఎవ్వరు ఏంటి నిజంగానే వాళ్ళు బాధలో ఉన్నారా లేదా మనం ఆలోచించం. సహాయం చేసేస్తాము. లేదా అంత అవ్వదు నాకు ఇంతే వీలవుతుంది అని మనం సహాయం చేసినప్పుడు, వాళ్ళు చూపించే వాళ్ళ మాటల్లో చూపించే ప్రేమ చూసినప్పుడు మన మన లోపల ఒక రకమైన సంతోషం వస్తుంది. అది వెలగడం అంటే మాస్టర్స్. అందుకని ఏం చెప్తున్నారిక్కడ అంటే రాముడు తాను వెలుగుతూ ఆ వెలుగుని అందరికి పంచాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పత్రి సార్ ఉన్నారు. పీఎస్ఎంని ప్రారంభించారు. అలాగే వంశీ సార్ ఉన్నారు. ఎక్కడో కాకుండా మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణల్ని మనం తీసుకుంటే మనకి ఇంకా కొంచెం అవగాహనగా ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు. తపోవనాన్ని నిర్మించారు. ఆయన ఎంత ఉన్నతంగా ఉంటే, ఎంత జ్యుతిమంతుడిగా ఉంటే అలాంటి ఒక తపోవనాన్ని నిర్మించగలరు? తపోవనం నిర్మించాడు. అక్కడ ప్రతి నెల ప్రోగ్రామ్స్ పెట్టి అందరూ అక్కడికెళ్ళి శక్తిని తీసుకొని, జ్ఞానాన్ని తీసుకొని ఉన్నతంగా ఎదగడానికి ఆయన ఆహ్, మనందరికి సహాయం ఇస్తున్నాడు. అలాంటి అవకాశాలు ఇస్తున్నాడు మనకి. అంటే తను ఎదుగుతూ, తను వెలుగుతూ ఆ వెలుగుని మనందరికి కూడా పంచుతున్నాడు. చాలా సార్లు సార్ చెప్తారు. క్లాసెస్‌లోనే చెప్తారు. నేనొక తపోవనం కట్టాను. ఆ తపోవనం నా ఒక్కడిదేం కాదు. నా తర్వాత మీ అందరికీ ఆ తపోవనం. మీరందరూ వచ్చి చక్కగా అక్కడ ఉండండి. మెడిటేషన్ చేసుకోండి, శక్తిని పొందండి, జ్ఞానాన్ని పొందండి, హ్యాపీగా ఉండండి అని చెప్తారు. చూసారా? మన కళ్ళ ముందే కనిపిస్తుంది. జ్యుతిమంతులు అంటే ఎలా ఉంటారు. మనమందరం కూడా ఇప్పుడు వంశీ సార్ ఇచ్చిన వెలుగు వల్లనే కదా మాస్టర్స్. ఇప్పుడు ఏదో కుటుంబంలో ఒక మన ఇంట్లో మనం ఉన్నవాళ్ళమి. ఇప్పుడు ఇలాగా జ్ఞానాన్ని నేర్చుకొని ఎక్కడికి వెళ్ళకుండా కూర్చున్న చోటే ఇలా జ్ఞానాన్ని పంచుతూ మనం గూడా ఆనందాన్ని పొందుతున్నాం కదా! మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలని మనమే పరిష్కరించుకుంటున్నాం. మన జీవితాల్ని వెలుగులతో నింపుకుంటున్నాం కదా! కాబట్టి మనం అందరం కూడా జ్యుతిమంతులుగా ఉండే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మనం అందరం వెలుగుతూ మన లోపల ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ, మనం ఎట్లాగైతే మన జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదంటే
ఎలాంటి పరిస్థితులు సరికాని పరిస్థితులు వచ్చినా కూడా వచ్చినా కూడా ఇప్పుడు తట్టుకొని నిలబడగలుగుతున్నాం మనం ఇక్కడ. ఒకరికి చెప్పగలుగుతున్నాం. మనకి ఇప్పుడు ఆ సమస్య ఉంది. అయినా కూడా దాని నుంచి మనం ఏం బాధపడట్లేదు, భయపడట్లేదు. దాన్ని ఎదుర్కొనే శక్తిని మనం నేర్చుకున్నాం. దాన్ని ఎలాగ పరిష్కరించుకోవాలో అన్న జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అలాగా నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుదాం మాస్టర్స్. అలాగా మనం వెలుగుతూ నలుగురి జీవితాల్లో వెలుగును నింపే ప్రయత్నం మనమందరం కూడా చేయాలి మాస్టర్స్. ఇంగా నెక్స్ట్ గుణంలోకి వెళ్తే అసూయ లేనివాడు. అసూయ లేనివాడు అంటే అసూయ లేకుండా ఉండడం అనేది చాలా కష్టము. కానీ సాధన చేస్తే అది ఏమీ కష్టతరం కాదు. ఏదైనా గూడా సాధ్యమే. కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ సాధ్యం కాదు అన్నదంటూ ఏమీ ఉండదని చెప్తూ ఉంటారు గదా మాస్టర్స్. అలాగా అసూయ లేకుండా ఉండాలంటే మనం అందరం గూడా ముందు చేయాల్సింది ఏంటి అంటే అవతలి వాళ్ళతో ఆహ్, పోల్చుకోవడాన్ని మానేయాలి. ప్రతి పనిలో చూడండి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనం ఎన్ని కోణాల్లో, ఎన్ని విషయాలలో మనం ప్రక్కవారితో పోల్చుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనం ఒప్పుకోము. నార్మల్‌గా అయితే ఒప్పుకోము. నేను అస్సలే పట్టించుకోను. అవతల వాళ్ళు ఏం చేసినా నాకు సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటాను అని అంటాం. కానీ మన లోపల ఎక్కడో ఆ పోలిక ఉంటుంది. ఓహ్! వాడు అలా చేసాడా? ఆ! సరే చూద్దాం. మనం అంతకంటే ఎక్కువ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒక 4 గంటలు ధ్యానం చేశారనుకోండి. అంటే వాళ్ళ శరీరం సహకరిస్తుంది. వాళ్ళు 4 గంటల ధ్యానం వాళ్ళకి అవసరము. నాకు అవసరం లేకపోవచ్చు. కానీ నేనేం చేస్తాను, ఆమె 4 గంటలు చేసిందా, అయితే నేను ఇంకా 2 గంటలు ఎక్కువ చేస్తాను. నేను గొప్పగా ఉంటాను. నేనే గొప్ప అన్నప్పుడు ఏమవుతుంది మన లోపల అసూయ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జూమ్ ఉంది. ఎప్పటినుంచో క్లాసెస్ చెప్తున్న వాళ్ళు, ఎప్పటినుంచో వస్తున్న వాళ్ళున్నారు. కొత్తగా వస్తున్న వాళ్ళున్నారు. కొత్తగా వచ్చి తొందరగా క్లాసులు చెప్పడం, వాళ్ళ అనుభవాలు చెప్పడం, వాళ్ళకు చక్కని మంచి మంచి అనుభవాలు రావడము, లేదా చక్కటి డ్రీమ్స్ రావడము. వచ్చి వారమే అయిందండి. అయినా మీకు చక్కటి డ్రీమ్స్ వస్తున్నాయండి అని పైకి చెప్పొచ్చు. కానీ లోపల అమ్మో! ఏమొచ్చిందే ఇప్పుడు. అప్పుడే ఇంత డ్రీమ్స్ వస్తున్నాయి ఈమెకి. ఎన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తున్నాయి. అవన్నీ నిజమేనంటావా? అని మన లోపల మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన లోపల ఒక అసూయ ఉంటుంది కాబట్టి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అసూయ లేకుండా ఉండాలి అంటే ఎదుటి వారితో పోల్చుకోవడం మానేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరికి. ఏ ఒక్కరు ఇంకొకరితో సమానం కాదు. ఏ విషయంలో కూడా. అటువంటి అలా ఉండగలిగితే ఇన్ని కోట్ల జనాభా ఎందుకు? మనకు తెలుసు ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. కదా! అంటే ఎవ్వరికి వారే ప్రత్యేకం. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. నాకివాళ ఈ అనుభవం వచ్చిందా? నేను ఇంతే ఉన్నానా? అయితే ఏంటి? మెల్లిగా నేర్చుకుంటాను. నా స్థితికి, నా స్థాయికి ఇది చాలు. మెల్లిగా సాధన చేస్తూ ఇంకొంచెం ముందుకెళ్దాం. అవతలి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. అందులో తప్పు లేదు. కానీ పోల్చుకోవద్దు. పోల్చుకున్నామా అసూయ అనేది మనలో పెరిగిపోతుంది మాస్టర్స్. అందుకని మనం ఎప్పుడు కూడా అసూయ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రతి క్షణం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎవరితో అయినా పోల్చుకుంటున్నానా? కంపేర్ చేసుకుంటున్నానా? అనేది చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన లోపల ఆ అసూయ అన్నది ఆహ్, లేకుండా ఉంటుంది మాస్టర్స్. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంకా ఆఖరి గుణం ఏంటి అంటే రుద్రుడు. శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న 16 గుణాల్లో ఆఖరిది ఏంటంటే రుద్రుడు. రుద్రుడు అనగానే మనకేమనిపిస్తుంది సాధారణంగా రౌద్రం అంటే కోపంతో ఉండేవాడేమో అని అనిపిస్తుంది మనకి. కదా! రుద్రుడు, రౌద్రం ఆ వాక్యం వింటేనే మనకు అట్లాంటి భావన వచ్చేస్తుంది మనసులో. కానీ రుద్రుడు అంటే అసలు అర్థం అది కాదంట మాస్టర్స్. ఎప్పుడు కోపం తెచ్చుకోవాలో అప్పుడే కోపం తెచ్చుకునేవాడు అంట. అంటే కోపం మన లోపల సహజ గుణం అది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అన్నీ ఉంటాయి. అన్ని గుణాలు మనలో ఉంటాయి. కానీ సందర్భానుసారం ఏది ఎప్పుడు ఎంత వాడాలో, ఎంత మోతాదులో వాడాలో, ఏది ఎక్కడ మాట్లాడాలి, ఏ పని ఎక్కడ చేయాలి, ఎక్కడ కోపడాలి అనేది తెలిసిన వాడే రుద్రుడు అంట. మనం అంటే మామూలుగా శ్రీరామచంద్రమూర్తి అంటే మనకి ఒక సాఫ్ట్ ఫీలింగొస్తుంది. ఆ పేరు వినగానే రాముడు అంటే శాంతమూర్తి, ప్రేమతత్వం గలవాడు. ఇట్లాంటివే వస్తాయి మన బుర్రకి ఆలోచనలు. కానీ తనలో గూడా రౌద్రం అనే గుణం ఉందంట మాస్టర్స్.
అంటే ఇప్పుడు సాఫ్ట్‌గా ఉన్నాడు గదా! ఎవరైనా అధర్మం చేసినా గూడా ఏమి చేయడని అనుకోవద్దంట. అధర్మం చేసినా, అన్యాయం చేసినా ఎక్కడ తోలు తీయాలో అక్కడ తోలు తీస్తాడంట రాముడు కూడా. అందుకని మనం కూడా ఎలా ఉండాలి అంటే రుద్రత్వంతో ఉండాలంట. అంటే ప్రతిదానికి గూడా మనం ఆవేశంతో, కోపంతో ఊగిపోకూడదు. ఏ సందర్భం వచ్చినా గూడా. అక్కడ మనం కోపడాలా? వద్దా? కోపం తెచ్చుకోవాలా? వద్దా? అనేది మనం మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. నువ్వు కోపడాలి అనుకుంటేనే కోపడాలి. అలాగా మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి మాస్టర్స్. అదే రౌద్రము అంటే. కాబట్టి ఇవి రాముడిలో ఉన్న గుణాలు. మళ్ళీ ఒక్కసారి గుణాలు పేర్లు తెలుసుకుందాం మాస్టర్స్. విద్యావంతుడు, సమర్థుడు, ప్రియవర్ధనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, జ్యుతిమంతుడు, అసూయ లేనివాడు, రుద్రుడు. ఇవి మనం రాముడిలో ఉన్న గుణాలు. మనం తెలుసుకున్నవి, తెలుసుకోవాల్సినవి, తెలుసుకొని గలిగే గుణాలు మాస్టర్స్. సో, మరి ఒక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనమందరం కూడా ఆ రామచంద్రమూర్తికి ఒక్కసారి నమస్కరిస్తూ, ఆయనలో ఉన్న గుణాలు మనం కూడా సాధన చేసి మన లోపల బాగా ఉన్నతీకరించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మాస్టర్స్. రికార్డ్ ఆపేయమ్మా.